ఒక ఇంపార్టెంట్ వారంలోకి ఎంటర్ అవుతున్నామండి మనం. ఒక పక్క యూఎస్, ఇరాన్ సిట్యుయేషన్స్ అని, ఇంకొక పక్క యూఎస్ తాలూకా బాండ్ డీల్స్ అని, ఇంకొక పక్క ఇండియా, యూఎస్ తాలూకా ట్రేడ్ డీల్స్ మీద చిన్న హోప్స్ అని, అండ్ ప్రపంచాన్ని కుదిపేస్తున్న ఏఐ ట్రేడ్ ఏదైతే ఉన్నాదో దాని మీద ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ అని ఇలా చాలా ఉన్నాయండి. అండ్ వాటన్నిటి మీద ఎన్ఎస్‌సి, బీఎస్‌సి వీటి తాలూకా ఎక్స్‌పైరీస్, మంత్లీ ఎక్స్‌పైరీస్ కూడా ఈ వారమే జరగనున్నాయి. సో, ఒక బిజీ వీక్ అనే చెప్పుకోవాలి. ఈ వారంలో మార్కెట్స్‌ని ఎఫెక్ట్ చేసే సిట్యుయేషన్స్ ఏంటి? అసలు ఇప్పుడు యూఎస్, ఇరాన్ తాలూకా వార్ సిట్యుయేషన్ ఏంటి? ఇలాంటివి మాట్లాడుకొని స్టాక్స్ అని, సెక్టర్స్ అని వీటి గురించి కూడా మాట్లాడుకుందామండి. వీడియో మంచి ఇంట్రెస్టింగ్‌గా, ఇన్ఫర్మేటివ్‌గా ఉండబోతుంది. వీడియో లాస్ట్ వరకు చూడండి. అయితే వీడియో స్టార్ట్ చేయకముందు మన రూపాయి ఎడ్యుకేషన్ తెలుగులో స్టాక్ మార్కెట్ బేసిక్ సిరీస్ కంటిన్యూ చేసుకుంటున్నాం కదా! ఇందులో ఇన్‌కమ్ స్టేట్‌మెంట్ మీద ఒక వీడియో, అలాగే బ్యాలెన్స్ షీట్ మీద ఒక వీడియో చేయడం జరిగిందండి. చాలా చాలా ఇంపార్టెంట్ వీడియోస్ అవి. మీకు స్టాక్ మార్కెట్ నాలెడ్జ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఒకవేళ లేకపోతే ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకి షేర్ చేయడానికి ట్రై చేయండి. అర్థమైందా? ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మాత్రం యూజ్‌ఫుల్ వీడియో అండి ఇది. అలాగే ఎవరికైతే వీడియోస్ నచ్చుతున్నాయో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేస్తూ ఉండండి. బోత్ రూపాయి తెలుగు, రూపాయి ఎడ్యుకేషన్ తెలుగు 2. ఓకే కదా! రైట్. ఫస్ట్ యూఎస్, ఇరాన్ తాలూకా సిట్యుయేషన్ గురించి మాట్లాడాలి అంటే, ఇరాన్ సైడ్ నుంచి ఒక ఇంపార్టెంట్ స్టేట్మెంట్ వచ్చిందండి. ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్‌ని మేము ఓపెన్ చేయాలి అంటే, యూఎస్ మేము పెట్టిన కండిషన్స్‌ని ఫుల్‌ఫిల్ చేయాలి అనే వర్డ్ ఒకటున్నది. అండ్ రెండోది వాళ్ళు ప్రాపర్‌గా బిహేవ్ చేయాలి అని అంటున్నారండి. బిహేవ్ అంటే ఏముంది, ఇప్పుడు ట్రంప్ వచ్చి మేము ఇరాన్‌ని అది చేసేస్తాం, ఇది చేసేస్తున్నాం అని మధ్య మధ్యలో అంటున్నారు కదా! అలాంటివేం మాట్లాడకుండా ఉండమేమో. ఓకే కదా! సరే ఎనీవేస్ ఇప్పుడు ద బిగ్గెస్ట్ క్వెషన్ ఈస్ యూఎస్‌కి, ఇరాన్‌కి మధ్యన సిట్యుయేషన్ ఎలా ఉన్నది? యూఎస్ వాళ్ళు ఇరాన్ పైన, లేదంటే ఇరాన్ వాళ్ళు యూఎస్ పైన దాడులు చేసుకున్నారా లేదా? ఇలాంటివేమీ కాదండి. ద బిగ్గెస్ట్ క్వెషన్, స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ఎప్పుడు నార్మల్ అవుతుంది? ఒక డేట్ చెప్పండి అంటున్నారు ఇన్వెస్టర్స్. నౌ ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ పైన గ్రౌండ్ రియాలిటీ ఏంటనేది చూస్తే, యూఎస్ వాళ్ళు ఏమంటున్నారు? మేము స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్‌ని కంట్రోల్ చేస్తున్నాం. దిస్ ఈజ్ అవర్ టెరిటరీ అని చెప్పి యూఎస్ వాళ్ళు అంటున్నారు. ఇరాన్ వాళ్ళేమో స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ మేము క్లోజ్ చేసేసాం. మొత్తం యూఎస్ వాళ్ళు మేము చెప్పింది వెంటనే ఓపెన్ చేస్తాం అని అంటున్నారు. బట్ గ్రౌండ్ రియాలిటీ అంటే ఏంటి? అక్కడ షిప్స్ ఎన్ని ట్రాన్స్‌ఫర్ అవుతున్నాయి, అదే ఎన్ని ట్రాన్సిట్ అవుతున్నాయి అనేది చూసుకుంటూ ఉంటారు కదా! యాస్ ఆఫ్ నౌ ఆగస్ట్ 19కి చెప్పాలంటే కేవలం ఒక 9 కమోడిటీ వెసెల్స్ మాత్రమే ట్రాన్సిట్ అయ్యాయని ఒక న్యూస్ వస్తున్నాయండి. సో, ఇప్పుడు సిట్యుయేషన్ ఏమున్నదంటే, ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ మొత్తం క్లోజ్డ్ అని కాదు. బట్ సివియర్‌లీ రిస్ట్రిక్టెడ్ సిట్యుయేషన్‌లో ఉన్నదనమాట. అక్కడ ఇక్కడ వచ్చిన న్యూస్ ఏంటంటే, ఇరాక్ తాలూకా షిప్స్ అయితే ఈజీగా ట్రాన్సిట్ అయిపోతున్నాయని చెప్పి వినడం జరిగిందండి. సో, మేబీ ఇరాన్ వాళ్ళు ఇరాక్ తాలూకా వాటిని వదిలేయడం ఇలాంటివి చేస్తున్నారేమో. అంటే ఇరాన్ వాళ్ళ కంట్రోల్‌లోనే ఉన్నట్టు అనిపిస్తుంది ఇప్పుడున్న న్యూస్ చూస్తుంటే. బట్ చూడాలి, ఒకవేళ యూఎస్ వాళ్ళు మళ్ళీ కొన్ని ఇరాన్ తాలూకా షిప్స్‌నో, లేదంటే ఎవరో షిప్స్‌ని దాడి చేశారనుకోండి, వాటి మీద దాడి చేశారనుకోండి, వాళ్ళ కంట్రోల్‌లో ఉన్నట్టే కదా! అయితే ఈ ట్యాంకర్స్ మీద అటాక్స్ అయితే ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నాయండి. అదైతే ఉన్నది. యూఏఈ తాలూకా షిప్స్ మీద ఇరానియన్ ఫోర్సెస్ ఏదో అటాక్ చేశారని చెప్పి ఇప్పటికి న్యూస్ వస్తుంది. అలాగే ఈ మిలిటరీ తాలూకా ఎస్కలేషన్స్ కూడా. ఇరాన్ నెగోషియేషన్స్ ఒకవేళ ఫెయిల్ అయితే మళ్ళీ ఈ మిలిటరీ యాక్షన్స్ తీసుకోవడానికి రెడీగా యూఎస్ ఉన్నది అని చెప్పి అనలిస్ట్ తాలూకా ఒపీనియన్ కూడా వస్తూ ఉన్నది. ఓకే కదా! సో, చెక్ చేస్తూ ఉండాలి. ఎప్పుడు ఏం జరుగుతదో ఏం తెలీదండి. అయితే ఇప్పటికి కూడా చూడండి ఎలాంటి న్యూస్ అయితే వస్తున్నాయండి. ఇరాన్ తాలూకా ప్రెసిడెంట్ అయితే మనం యూఎస్‌తో ఏదో డీల్ చేసేసుకోవడమే మంచిది అన్నట్టు మాట్లాడుతున్నారంట. ఎందుకంటే ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఇవాళ. అంటే వెరిఫైడ్ సోర్సెసో కాదో తెలీదు. ఒక గంట ముందు వచ్చినట్టు న్యూస్ అన్నది. అందులో ఏంటంటే, యెస్, యూఎస్ వాళ్ళు వేస్తున్న సాంక్షన్స్ వల్ల ఇరాన్ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంది. ఈ ప్రాబ్లమ్స్ మనకు అవసరమా అన్నట్టే ఇరాన్ తాలూకా ప్రెసిడెంట్ అన్నట్టు రిపోర్ట్స్ వస్తున్నాయండి. బట్ అదే చెప్తున్నాను కదా! ఇంకా వెరిఫైడ్ స్టేట్మెంట్స్ అవి కాదు. బట్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఏవైనా జరగొచ్చు. అదే కదా! సో, ఈ సిట్యుయేషన్‌ని మానిటర్ చేస్తూ ఉండాలి మనం. ఒక 4 క్వెషన్స్ ప్రతిరోజు అడుగుతూ ఉండాలండి. ఏంటి? స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ దగ్గర సిట్యుయేషన్స్ ఎలా ఉన్నాయి? ట్రాఫిక్ నార్మల్ అవుతుందా లేదా? యూఎస్, ఇరాన్ తాలూకా కండిషన్స్ ఏం పెట్టుకుంటున్నారు? ఏమైనా తగ్గుతున్నారా లేదా? మిలిటరీ తాలూకా ఎస్కలేషన్స్ ఏమైనా అవుతున్నాయా లేదా? అండ్ ఫోర్త్ థింగ్, క్రూడ్ ఆయిల్ తాలూకా ప్రైసెస్ ఎలా ఉన్నాయి అనేది చూసుకుంటూ ఉండాలి. ఓకే కదా! రైట్. ఈ అన్నిటి మధ్యలో ఇవాళ ఒక స్టేట్మెంట్ వచ్చింది. యూఎస్ తాలూకా అంబాసిడర్ సెర్గో గోర్ ఎవరో ఉన్నారండి. ఆయన ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఒక బిగ్గెస్ట్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఏమంటున్నారంటే ఆయన, ఇండియా, యూఎస్ తాలూకా ట్రేడ్ అగ్రీమెంట్ ఇన్ ప్రిన్సిపల్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది అని అంటున్నారండి. అంటే ఇన్ ప్రిన్సిపల్ అంటే ఆల్మోస్ట్ లైక్ ఆన్ పేపర్ టైప్. అంటే ఏంటేంటి చేయాలనేది ఆల్మోస్ట్ లైక్ ఫైనల్ అయిపోయింది. అయితే టెక్నికల్ డీటెయిల్స్ అని, లీగల్ డీటెయిల్స్ అని ఇలాంటివన్నీ కొంచెం ఫైనలైజ్ చేసుకోవాలి అని ఆయన చెప్తున్నారు. అదేనా ఇంప్లిమెంటేషన్ ఏమీ రాలేదన్నమాట. జస్ట్ ఒక బేసిక్ టర్మ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఒక అగ్రీమెంట్ వచ్చింది అని చెప్పి యూఎస్ సైడ్ వాళ్ళు చెప్తున్నారు. మళ్ళీ ఇండియా సైడ్ నుంచి కాదు, యూఎస్ సైడ్ వాళ్ళు చెప్తున్నారనమాట. ఇది ఎందుకంత ఇంపార్టెంట్ అంటే, ఒక 15 సంవత్సరాల ముందు యూఎస్‌కి మన సైడ్ నుంచి ఒక $20 బిలియన్ తాలూకా ట్రేడ్ డీల్ మాత్రమే ఉండేది. బట్ ఇప్పుడు $240 బిలియన్ అండి. అండ్ ఫ్యూచర్‌లో 2030 కల్లా ఒక $500 బిలియన్ తాలూకా ట్రేడ్స్ జరిగేలా ప్లాన్ చేసుకుంటున్నారు. సో, ఇండియా, యూఎస్ తాలూకా ట్రేడ్ డీల్ రిలేషన్ మనకి చాలా ఇంపార్టెంట్ అండి. ఇండియాకి కూడా చాలా ఇంపార్టెంట్.
ఎలాంటి సెక్టర్స్‌లో అంటే ఫార్మా అని, టెక్స్‌టైల్ అని, ఇంజినీరింగ్ అని, ఆటో కాంపోనెంట్స్ అని ఇలాంటివి. సో, ఈ టారిఫ్స్ అనేవి ఫేవరబుల్‌గా మన ఇండియాకి ఫేవరబుల్‌గా వస్తే ఈ సెక్టర్స్ కొంచెం ఫోకస్‌లో ఉండొచ్చు. అయితే ఏంటంటే ఇప్పుడు రేపైనా, ఎల్లుండైనా ఎప్పుడైనా డెసిషన్ వస్తదంటే కాదు. ఇంకా స్టిల్ వే టు గో. బట్ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వస్తుందా అని డౌట్ వస్తుందనమాట. చెప్పాం కదా! యూఎస్ వాళ్ళే స్వయంగా యూఎస్ ఇండియా తాలూకా ట్రేడ్ డీల్ ఒక షేప్‌కొస్తుంది అని చెప్పడం జరిగింది. అయితే ఇప్పటికి కొన్ని నెగెటివ్స్ ఉన్నాయండి. అదే కదా! ఈ రష్యా తాలూకా ఆయిల్ ఏదైతే ఉన్నదో, ఇప్పుడు రష్యా నుంచి ఆయిల్ ఇంపోర్ట్ చేసుకున్న కంట్రీస్ పైన 100% టారిఫ్ ఇంపోజ్ చేయాలి అనే కొన్ని అప్రూవల్స్ యూఎస్ తాలూకా సెనేట్ నుంచి తెచ్చుకున్నారు అని చెప్పి వచ్చింది కదా! ఒక అప్డేట్ వచ్చింది కదా! దాని గురించి మాట్లాడుకున్నాం కదండీ మనం. దీని తర్వాత అక్కడ పార్లమెంట్ టైప్ అక్కడ అప్రూవల్ రావాలి. దాని తర్వాత ప్రెసిడెంట్ తాలూకా సిగ్నేచర్ ఉండాలి. సో, ఇవన్నీ ఉన్నాయి. బట్ స్టిల్ ఇప్పటికి కూడా ఆ రష్యన్ ఆయిల్ తాలూకా థ్రెట్ అయితే మన మీద పడొచ్చు అని చెప్పి అంటున్నారు. అయితే ఇంకొక విషయం ఈ మార్కో రూబియో గారు ఉన్నారు కదా! యూఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్. ఆయన అక్టోబర్‌లో మన ఇండియాని విజిట్ చేయొచ్చు అని కూడా అంటున్నారన్నమాట. సెర్గో గోర్వార్ చెప్తున్నారు. అఫ్‌కోర్స్ విజిట్ అయింది అంటే ట్రేడ్ డీల్ సైన్ అయిపోతదని కాదు. చెప్తున్నాను కదా! ఫైనల్ యాక్ట్ ఇంకా టైమ్ ఉన్నది. బట్ ఒక్కొక్క అడుగు ముందుకు వెళ్తున్నది అన్న డౌట్ వస్తుందన్నమాట. సో, ఒక్కొక్క సిగ్నల్‌ని లైక్ ఇది పాజిటివా, నెగెటివా అని తీసుకుంటూ ఉంటారు కదా! సో, అర్థమైంది కదండీ! మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ట్రేడ్ డీల్ జరిగిపోయింది అని కాదు. జరిగేటట్టు ఉన్నాది అని చెప్పి యూఎస్ వాళ్ళ నుంచే ఒక స్టేట్మెంట్స్ వస్తున్నాయి. అయితే ఎంతకి ట్రేడ్ డీల్ కుదురుతది? ఏ సెక్టర్‌కి పాజిటివ్ అవ్వచ్చు ఇవేమి తెలీదు. బట్ ఇంటర్నల్‌గా ఏదో స్పెక్యులేషన్స్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అదే కదా! మేబీ ఇక్కడి నుంచి అనలిస్ట్‌లు ఏవైనా చెప్పారనుకోండి, దాని మీద మార్కెట్ రియాక్ట్ అవ్వచ్చు. సో, మనం ఒకసారి ఓపెన్‌గా ఉంటూ ఉందాం. ఇలాంటి స్టేట్మెంట్స్ ఏవైనా వస్తే మన టెలిగ్రామ్ ఛానెల్‌లో పోస్ట్ చేస్తానండి నేను. మన ఫ్రీ టు జాయిన్ టెలిగ్రామ్ ఛానెల్ ఉన్నది కదా! ఇందులో ఈ అప్డేట్స్ పోస్ట్ చేసుకుంటూ వస్తుంటాను నేను. ఇంకా ఎవరైనా మన టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వకపోతే మన ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో టెలిగ్రామ్ తాలూకా జాయిన్ లింక్ ఉంటుందండి. ఎందుకంటే మీరు ఒకవేళ టెలిగ్రామ్‌లోకి వెళ్లి రూపాయి అని సెర్చ్ చేసినా, రూపాయి తెలుగు అఫీషియల్ అని సెర్చ్ చేసినా బోలెడు ఫేక్ ఛానెల్స్ ఉంటూ ఉంటాయన్నమాట. సేమ్ లోగో ఉంటుంది, సేమ్ పేరు ఉంటుంది. బట్ ఈ ఫేక్ ఛానెల్స్‌లో జాయిన్ అయితే మీరు స్కామ్స్ గురయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. సో, మన డిస్క్రిప్షన్ బాక్స్‌లో టెలిగ్రామ్ తాలూకా జాయిన్ లింక్ ఉంటుంది. అది మాత్రమే క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. చూడండి మన ప్రతి వీడియో కిందన డిస్క్రిప్షన్ బాక్స్‌లో మా టెలిగ్రామ్ తాలూకా జాయిన్ లింక్ ఉంటుంది. ఇది మాత్రమే క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. అండ్ అలాగే మేము ఫాస్ట్‌ని ప్రమోట్ చేస్తున్నామని తెలుసు కదా మీకు. ఒక మంచి స్టాక్ బ్రోకర్ కోసం చూస్తున్నట్టు టెక్నికల్ టూల్స్ అని, ఫీచర్స్ అని ఇలాంటి ఎన్నో ఫీచర్స్ ఇస్తున్న ఫాస్ట్‌లో మీరు ఒకవేళ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలనుకుంటే మా ప్రతి వీడియో కిందన డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఫాస్ట్ తాలూకా రిఫరల్ లింక్ ఉన్నదండి. ఈ లింక్ ద్వారా మీ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే మీరు మాకు సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా అవుతారు. ఓకే కదా! రైట్. ఈ ఇండియా, యూఎస్ తాలూకా ట్రేడ్ డీల్ గురించి ఇదండి. అయితే ఇంకొకటి ఈ న్యూస్ రిలేటెడ్‌గా ఇంకొక న్యూస్ ఉన్నదండి. కెనడా వాళ్ళు, యూఎస్ఏ మధ్యలో కూడా ట్రేడ్ డీల్ అనేది ఆల్మోస్ట్ లైక్ ఫైనల్ స్టేజ్‌కి వచ్చేసిందనమాట. ఇద్దరు మాట్లాడుకున్నారు, అన్నీ చేసుకున్నారు. బట్ లాస్ట్ మినిట్‌లో యూఎస్ వాళ్ళు ప్లేట్ తిప్పేసి కెనడా మీద 50% టారిఫ్ వేసేయడం జరిగింది. కెనడా వాళ్ళేమో ఇన్ని రోజులు మనం మాట్లాడుకున్నాం, డిస్కషన్స్ చేసుకున్నాం, ఇవన్నీ వేస్టే అనమాట. లాస్ట్ మినిట్‌లో మీరు మార్చేస్తే ఎలాగవుతది అని లబోదిబో అని చెప్పి ఆళ్ళు కొట్టుకుంటున్నారండి. సో, యూఎస్‌తో కాదు అక్కడున్న మనిషితో డీలింగ్స్ ఎలా ఉంటాయి ఏంటని మీకు తెలిసిందే కదా! సో, ప్రాపర్‌గా ఫాలో అవుతూ ఉండాలండి. అప్డేట్స్ అన్ని ప్రాపర్‌గా ఫాలో అవుతూ ఉండాలి. ఇంకా మన ట్రంప్ గారు జూన్‌లోనే కూర్చొని ఒక 1000 ట్రేడ్‌లేసారంటండి. ఈ న్యూస్ వస్తుంది చూసారా లేదా? అంటే ఆయన ఎంత ప్రాఫిట్స్‌లో ఉన్నారు, ఎంత లాసెస్‌లో ఉన్నారు అవన్నీ ఏమీ రాలేదు. రిపోర్ట్స్ రాలేదు. బట్ ఈయన ఒక $78 మిలియన్ నుంచి $263 మిలియన్స్ మధ్యలో డబ్బులు ఖర్చు పెట్టి ట్రేడ్స్ వేశారు అని చెప్పి రిపోర్ట్స్ వస్తున్నాయన్నమాట. మనం ట్రేడ్ ఎయ్యాలంటే కిందన మీదన వణికిపోతుందండి. ఎప్పుడేం జరుగుతది? సరే ఇప్పుడు ఈ అప్డేట్ వచ్చింది. బట్ వెంటనే ఎప్పుడు చేంజ్ అయిపోతదో తెలీదు. యాక్టివ్‌గా ఉండగలిగితేనే మనం ట్రేడ్‌లో ఉందాం. లేదంటే బయట నుంచి హ్యాపీగా కూర్చొని చూద్దాం అని చెప్పి మనకనిపిస్తున్నది. బట్ ఇంత పెంట పెడుతున్న ట్రంపే ఒక 1000+ స్టాక్స్‌లో ట్రేడ్ వేశారంట. అయితే మీకు క్వెషన్ రావాలండి. ఇప్పుడు ట్రంప్ చేతిలోనే అంతా జరుగుతుంది. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ బట్టే స్టాక్ మార్కెట్ పైన కిందన తిరుగుతున్నది. బట్ ఆయన ఒక స్టేట్మెంట్ ఇవ్వకముందు ఒక ట్రేడ్ తీసేసుకోవచ్చు కదా! అర్థమైందా? ఒక స్టాక్‌లో బుల్లిష్ ట్రేడ్ తీసుకుంటారు. దాని తర్వాత ఒక మంచి న్యూస్ ఆయనే రిలీజ్ చేస్తారు. స్టాక్ పెరుగుతది. దాని తర్వాత సెల్ చేసేస్తారు. దాని తర్వాత ఒక బేరిష్ న్యూస్ ఆయనే రిలీజ్ చేస్తారు. ఇలాంటివి చేసుకుంటూ ఉండొచ్చు కదా! అనే డౌట్ రావచ్చు మీకు. నాకు కూడా వచ్చిందండి. అయితే అది చెక్ చేస్తే వాళ్ళు చెప్తుందేంటంటే వైట్ హౌస్ చెప్తుందేంటంటే ట్రంప్ తాలూకా డబ్బులు కొంతమంది ఇండిపెండెంట్ మేనేజర్స్ అంటే పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్ అనుకోండి. వాళ్ళు మేనేజ్ చేస్తూ ఉంటారు. అండ్ కొన్ని ఏంటంటే ఆల్గో ట్రేడ్స్‌తో అలా వెళ్ళిపోతూ ఉంటుంది. బట్ ట్రంపే స్వయంగా కూర్చొని నాకు ఈ స్టాక్ కొనండి, ఆ స్టాక్ కొనండి అని చెప్పి చెప్పరు అని అంటున్నారనమాట. సరే ఇప్పుడు ఇండిపెండెంట్ మేనేజర్ వేరేగా కూర్చుంటారండి. మరి ఇప్పుడు ట్రంప్ వెళ్లి ఆళ్ళకేమైనా చెప్తారేమో గదా! పలానా రోజు నేను ఇదొక ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మళ్ళీ మీరు మీరు చూడు కొంచెం అది అని చెప్పే ఛాన్సెస్ ఉన్నాయి గదా! హ్మ్. వాళ్ళు దీని గురించి ఏం మాట్లాడట్లేదు. లేదు లేదు ట్రంప్‌కి, పోర్ట్‌ఫోలియో మేనేజర్స్‌కి మధ్యన మెటీరియల్ కమ్యూనికేషన్ ఏం జరిగుండదు అని చెప్పి అంటున్నారు. ఇదే మన ఇండియాలో జరిగితే ఎలాంటి స్టోరీ అవుతది ఏంటనేది ఒకసారి మీరే ఊహించుకోండి. రైట్. నౌ ఈ వారం ఫోకస్‌లో ఉండే ఈవెంట్స్ ఏంటి? అప్డేట్స్ ఏంటి? లేక స్టాక్స్ ఏంటి? అనేది మాట్లాడుకుందాం. ఫస్ట్ మండే సంగతి మాట్లాడితే ఆగస్ట్ 24 గురించి మాట్లాడితే ఆఫ్‌కోర్స్ ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ యూఎస్, ఇరాన్ తాలూకా అండ్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ తాలూకా డెవలప్‌మెంట్స్ రోజు ట్రాక్ చేస్తూ ఉండాలి. క్రూడ్ ఆయిల్‌నని, డాలర్ ఇండెక్స్ అని, ఈల్డ్స్ అని ఇవన్నీ ఫాలో అవుతూ ఉండాలన్నమాట. అది కాకుండా ఎక్స్‌ట్రాగా మనం చెప్పుకుంటున్నాం. ఇందులో ఏంటంటే యూఎస్ చికాగో ఫెడ్ నేషనల్ యాక్టివిటీ ఇండెక్స్ అని చెప్పి ఒకటి రిలీజ్ అవుతదనమాట. ఇది అమెరికాలో ఎకానమీ ఓవరాల్ మొమెంటమ్ ఎలా ఉన్నాదో అని చెప్పే డేటా అండి.
అంత ప్రాపర్ ఇంపార్టెన్స్ లేకపోవచ్చు. బట్ స్టిల్ ఫాలో అవ్వడం బెస్ట్ అనమాట. ఓకే కదా! అండ్ అలాగే లలిత జ్యువెల్లరీ అని, హారిజాన్ ఇండస్ట్రియల్ పార్క్స్ అని వీటి తాలూకా లిస్టింగ్ అయ్యే రోజనమాట ఇది. నౌ 25th ఆగస్ట్ అంటే ట్యూస్‌డే నాడు ఫస్ట్ విషయం ఏంటండి? ఎన్ఎస్‌సి తాలూకా మంత్లీ ఎఫ్ఎన్ఓ ఎక్స్‌పైరీ. సెకండ్ ఈ సన్‌షైన్ పిక్చర్స్ అని, సంకేష్ జ్యువెల్లర్స్ అని వీటి తాలూకా లిస్టింగ్ మీద ఫోకస్ ఉండొచ్చు. అండ్ ట్యూస్‌డే మన మార్కెట్స్ క్లోజ్ అయిన తర్వాత యూఎస్ తాలూకా న్యూ హోమ్ సేల్స్ మరియు హోమ్ ప్రైస్ డేటా వస్తదండి. సో, యూఎస్ హౌసింగ్ మార్కెట్ తాలూకా హెల్త్‌ని చెప్పే డేటా అనమాట. సో, దానివల్ల రిటైల్ ఎకానమీ ఎలా ఉన్నది కూడా చెప్పే డేటా. అయితే 26th ఆగస్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ డేట్ అండి. ఎందుకంటే ఆ రోజు ఎన్‌విడియా తాలూకా ఎన్‌విడియా తాలూకా రిజల్ట్స్ రానున్నాయి. సో, ఏఐ స్పెండింగ్ ఇంకా స్ట్రాంగ్‌గా ఉందా లేదా? డేటా సెంటర్ డిమాండ్ ఎలా ఉన్నది? ఫ్యూచర్ గైడెన్స్ ఎలా ఉన్నది? అనేవి మొత్తం తెలిసే రోజండి అది. ఇంకొకటి మీకు అంటే ఒక కన్ఫర్మ్ న్యూస్ అని కాదు. బట్ ఎన్‌విడియా తాలూకా చిప్స్ ఒక 15% ప్రైస్ హైక్ చేయొచ్చు అని చెప్పి న్యూస్ వస్తుంది. అంటే అదే చెప్తున్నా కదండీ, కన్ఫర్మ్ న్యూస్ కాదు. ఎన్‌విడియా వాళ్ళు కస్టమర్స్‌కి 2027 నుంచి మేము 15% వరకు హైక్ చేయొచ్చు అనే ఒక మెయిల్ పంపించారు అనే ఒక స్పెక్యులేషన్ ఉన్నది. సో, కన్ఫర్మేషన్స్ ఎక్కడ రాలేదండి. బట్ ఇలాంటి స్పెక్యులేషన్స్‌కి మార్కెట్ రియాక్ట్ అవుతూ ఉంటుంది. అండ్ అదే టైంలో ఎన్‌విడియా తాలూకా రిజల్ట్స్ కూడా రానున్నాయి కాబట్టి నన్ను అడిగితే మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో, మేబీ వెడ్నెస్‌డే దీని మీద స్పెక్యులేషన్స్ అండ్ థర్స్‌డే దీని మీద రియాక్షన్స్ కూడా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే కదా! అండ్ అదే రోజు యూఎస్ తాలూకా జీడీపీ క్యూ2 తాలూకా సెకండ్ ఎస్టిమేట్ అని అండ్ పీసీఈ తాలూకా ఇన్ఫ్లేషన్ అని ఇలాంటివి కూడా రానున్నాయి. సో, చాలా ఇంపార్టెంట్ అండి. బుధవారం రాత్ర యూఎస్‌లో ఒక 3 అవుట్‌కమ్స్ రానున్నాయి. దానికోసం మార్కెట్ చాలా 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 దృష్టి పెడుతూ ఉంటుంది. సరే, లక్షవారం ఏమైనా కొంచెం ఖాళీగా ఉండొచ్చు అంటే లక్షవారం ఫస్ట్ థింగ్ బీఎస్‌సీ తాలూకా ఎక్స్‌పైరీ. అదే సెన్సెక్స్ తాలూకా ఎక్స్‌పైరీ. సెకండ్ థింగ్ యూఎస్‌లో జాబ్‌లెస్ క్లెయిమ్స్ డేటా వస్తది. అలాగే జాక్సన్ హోల్ ఎకనామిక్ పాలిసీ ఈ ఫెడ్ చైర్మన్ ఒక స్పీచ్ ఇవ్వనున్నారండి అక్కడ. సో, మేబీ మార్కెట్ దాని మీద దృష్టి పెట్టొచ్చు. అక్కడి నుంచి ఏవైనా ఒక రియాక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అర్థమైందా లేదా? అది కూడా ఇంపార్టెంటే. ఇంకా ఆగస్ట్ వరకు వస్తే మన ఇండియా తాలూకా డేటా, ఐఐపీ డేటా, ఇండియాస్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ డేటా ఒకటున్నది. ఇది కూడా కొంచెం ఇంపార్టెంటే. దీని తర్వాత యూరో ఏరియా తాలూకా ఎకనామిక్ సెంటిమెంట్ అని ఇలాంటివన్నీ ఉన్నాయి. అండ్ అలాగే ఐపీఓస్ కూడా ఉన్నాయండి. మనం ఎలాగో షార్ట్ వీడియోస్ ద్వారా ఐపీఓ తాలూకా అనాలిసిస్ చేసుకుంటున్నాం. అది మీరు చూస్తున్నారా లేదా? సో, ఫైనల్‌గా చెప్తుంది ఏంటంటే యూఎస్, ఇరాన్, స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ వీటి తాలూకా సిట్యుయేషన్స్‌తో పాటు ఇవన్నీ కూడా మీరు ఫాలో అవుతూ ఉండడం మంచిదండి. అండ్ ఇంకొకటి మన డెలిగేట్స్ జపాన్‌కి వెళ్తున్నట్టున్నారు. ఒక 4 డేసో, 5 డేసో తాలూకా ట్రిప్ ఉన్నదండి. అక్కడ సెమీ కండక్టర్స్ పైన ఇలాంటి చిప్స్ అని మేబీ వీటి మీద ఏవైనా ట్రేడ్ డీల్స్ అని లేదంటే బిజినెస్ డీల్స్ అని కొన్ని సైన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి కూడా అంటున్నారు. సో, మేబీ అలాంటి స్టాక్స్ కూడా కొంచెం ఫోకస్‌లో ఉండే ఛాన్సెస్ ఉన్నాయండి. బట్ నన్నడిగితే ఎన్‌విడియా సైడ్ నుంచి వచ్చే 2 అప్డేట్స్. ఫస్ట్ థింగ్ ఏంటి 15% ఏవైనా చిప్స్ తాలూకా ప్రైసెస్ పెంచైనా దీని మీద దృష్టి పెడుతుంది మార్కెట్. అండ్ రెండోది ఆగస్ట్ 26న ఎన్‌విడియా తాలూకా ఎర్నింగ్స్. దీని మీద అయితే మార్కెట్ ఎక్కువ దృష్టి పెడుతుందండి. అండ్ వాటి వల్ల మన ఐటీ కంపెనీస్ ఎంతో కొంత ఫోకస్‌లో ఉండొచ్చంటారా? లేదంటారా? ఇంకా ఒక 2 స్టాక్ అప్డేట్స్ కూడా చెప్పాలి అంటే ఏతర్ వాళ్ళకి డిఫెన్స్‌లో ఎంట్రీ దొరికిందండి. అంటే డిఫెన్స్‌లో గన్‌లు, బుల్లెట్లు ఇలాంటివి తయారు చేయడం కాదు. డిఫెన్స్ క్యాంటీన్ ఉంటది కదా! ఇందులో ఏతర్ తాలూకా బల్లని కూడా అమ్మడానికి అప్రూవల్ వచ్చేసింది. సో, ఇది గుడ్ న్యూసా? బ్యాడ్ న్యూసా అండి? నార్మల్‌గా చూసుకుంటే గుడ్ న్యూస్ టైప్ ఉండొచ్చు. ఇంకొకటేంటంటే డిఫెన్స్ క్యాంటీన్‌లో డిస్కౌంట్స్ ఉంటాయి తెలుసు కదా మీకు. ఒకటి జీఎస్టీ ఎగ్జామ్ట్ ఉంటది. సరే, దానివల్ల ఏతర్‌కి ప్రాబ్లమ్ లేదు. 2 ఏతర్ వాళ్ళు కూడా ఒక సార్ట్ ఆఫ్ డిస్కౌంట్ ఇవ్వాల్సొస్తది. సో, ఆ డిస్కౌంట్ వల్ల వీళ్ళ ప్రాఫిట్స్ ఏమైనా తగ్గుతాయా? వీళ్ళు ఎన్ని వెహికల్స్ అమ్మితే అక్కడి నుంచి ప్రాఫిట్‌లోకి రాగలరు? ఇలాంటివన్నీ మార్కెట్ చూస్తుంటుందండి. బట్ ఇంకొక విషయం ఏంటంటే ఈవీ తాలూకా 2 వీలర్స్‌లో ఫస్ట్ ఎంట్రీ వీళ్ళు ఏతర్. సో, ఇది కూడా దృష్టి పెట్టుకోండి. జస్ట్ ఒక అప్డేట్ అండి. సెకండ్ థింగ్ ఎస్‌బీఐ అండి. ఎస్‌బీఐ తాలూకా చైర్మన్ ఒక పెద్ద అనౌన్స్‌మెంటే ఇచ్చారు. ఆయన అనడం దాని ప్రకారం ఏంటంటే ప్రస్తుతానికి వీళ్ళ బిజినెస్ వాల్యూ 110 లాక్ క్రోర్స్ అండి. వీళ్ళు 2030 కల్లా 200 లాక్ క్రోర్స్ తాలూకా బిజినెస్ వాల్యూ కూడా పెరిగిపోవచ్చు అని అంటున్నారు. సరే, ఆయన చెప్పిన దాన్ని ప్రాపర్‌గా చెప్పాలి అంటే 2030 కల్లా 170 నుంచి 180 లాక్ క్రోర్స్‌కి మా బిజినెస్ వెళ్ళొచ్చు. అండ్ 200 లాక్ క్రోర్స్ కూడా వెళ్ళేంత పొటెన్షియల్ ఉన్నది అన్నట్టు అంటున్నారన్నమాట. మా అబ్బాయి ఇది పొడుస్తాడు, అది పొడుస్తాడు అని చెప్తుంటారు కదా పెళ్లి సంబంధాల్లో, అలా చెప్పినట్టండి. ఈ 200 లాక్ క్రోర్స్ సంగతికి వస్తే అంటే 6 ఇయర్స్‌లో డబుల్ అవ్వాలి అంటే 11-12% పర్ యానం గ్రో అవుతూ ఉండాలండి. ఓకే కదా! ఇండియా తాలూకా జీడీపీ 7-8% అలా గ్రో అవుతుంటే వీళ్ళు 11-12% అలా గ్రో అయ్యే పొటెన్షియల్ ఉన్నది అంటున్నారు. ఒక బిగ్ స్టేట్మెంటే. చూడాలి మార్కెట్ ఎంతవరకు పట్టించుకుంటదో ఏటో. అయితే మీరు ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీ దగ్గర ఇప్పుడు ₹100 ఉంటే దాన్ని ట్రేడింగ్ వేసుకొని మెల్లిగా ₹200 చేయడం కొంచెం ఈజీయేనేమో. బట్ మీ దగ్గర 100 కోట్లు ఉంటే దాన్ని 200 కోట్లు చేయడం కొంచెం కష్టం. చాలా కష్టం అనమాట. సో, డబుల్ అనేది నార్మల్‌గా చూడడం కాదండి. స్కేల్ బట్టి కూడా చూడాలి అంటే ఇది చాలా చాలా పెద్ద విషయం.
ఒక ₹1,00,000 బిజినెస్ ఉన్నవాళ్ళు 2,00,000 చేస్తాను అనడం వేరు. 110,00,000 కోట్లు తాలూకా బిజినెస్ ఉన్నవాళ్ళు నేను డబుల్ అవుతాను అనడం వేరు. సో, ఒక బిగ్ స్టేట్‌మెంటే ఇది. చూడాలి మార్కెట్ ఎంతవరకు పట్టించుకుంటది ఏంటనేది చూడాలండి. ఓకే. మీరేమనుకుంటున్నారు ఏంటనేది కిందన కామెంట్స్‌లో పెట్టండి. ఏంటి ఎస్‌బీఐకి అంత సత్తా ఉందా లేదా ఏంటనేది కిందన కామెంట్స్‌లో పెట్టండి. సో, ఇదండి వీడియో. ఎప్పటిలాగే మన టెలిగ్రామ్ ఛానెల్‌లో మార్నింగ్ ఒకసారి వచ్చి చూస్తూ ఉండండి. అప్డేట్స్ పెట్టుకుంటూ వస్తుంటాం. జై హింద్. ఒకసారి మన డిస్క్లైమర్ చూసేయండి. మేము ఏది చెప్పినా సరే అది ఎడ్యుకేషనల్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసమే. మేము సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ ఆర్ రీసెర్చ్ అనలిస్ట్ 2 కాదు. మేము ఏమి ఇచ్చినా సరే అది ఫైనాన్షియల్ అడ్వైస్ కాదు. వి ఆర్ నాట్ గివింగ్ ఎనీ బై ఆర్ సెల్ కాల్స్. ఏది ఫైనాన్షియల్ అడ్వైస్ కాదండి. జస్ట్ ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసం. మీ ఓన్ రిసర్చ్ చేసుకోండి. లేదు అంటే ఒక సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ అయినా కలండి.